చాలామందికి ఆయన చాలా ఆనందించే మనిషి, అందరినీ నవ్వించే మనిషి, నిజంగా తమాషాలు చేసే మనిషి. ఆయన లేకపోతే సినిమా ఆడదు. ఇలాంటి ప్రతిష్ట ఒక మానవుడికి ఉంది. ఆయన నాకు చాలా కాలంగా మిత్రులు. విశేషం ఏంటంటే ఆయన్ని మొట్టమొదటిసారి నేను మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో కలుసుకున్నాను. ఈ 5వ సాహితీ సదస్సుకి ఆయన్ని గురుగారు సింగపూర్లో 5వ సాహితీ సదస్సు జరుగుతుంది, రాగలరా అంటే, నీ మొహం రాగలరా ఏమిటి, వచ్చి తీరుతాను అని తనంతటా తనే ఈ సభకి రావడానికి ఉన్న పనులన్నీ మానుకొని మన కోసం, మీకోసం, తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, స్వతహాగా తెలుగు మేస్టారు కాబట్టి, తెలుగు పాఠాలు చెప్పారు కాబట్టి, తెలుగులో ఎవరికీ తెలియని అఖండమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి ఏకైక సినిమా నటుడనే చెప్పాలి. మారుతిరావు గారు ఉన్నారు, కోప్పడతారు. మారుతిరావు గారు పాఠాలు చెప్పాలి, అంచేత స్టార్ట్ చేసుకుందాం, పర్వాలేదు. చాలా చాలా ఆనందంగా మహాకవి బ్రహ్మానందం గారిని ప్రధాన ఉపన్యాసంకు ఇమ్మని మీ తరఫున అడుగుతాను. ఈ మహాకవి అనేది ఎవరికి తెలియదు, చెప్పాలి. ఈ సాధారణంగా వేదికను అలంకరించిన అంటారు. పాపం రాత్రి అంతా అలంకరించారు వేదిక, చిట్టమరాజు గారు వాళ్ళు అలంకరించిన వాళ్ళు ఉన్నారు. పాపం మనం వచ్చి కూర్చున్నాం తప్ప వేదికలు అలంకరించిన పెద్దలకు అంటాం. అక్కడ అలంకరించిన వాళ్ళంతా అక్కడ కూర్చుని ఉన్నారు. సో ఏమైనా వేదికను అలంకరించిన, వేదిక మీద ఆసీనులైన, ఆహూతులైన అతిరథ మహారథులకి, మహామహోపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సింగపూర్ తెలుగు సమాజం వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 5వ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ 5వదని నాకు తెలియదు. మీరు అబద్ధం ఎందుకు ఆడతారులేండి, ఊరికే అనుకోవటం తప్ప. దీనికి నేను ఇక్కడ ముఖ్యంగా రావటానికి కారకులు మిత్రులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆ తర్వాత వంగూరు చిట్టమరాజు గారు. వంగూరు చిట్టమరాజు గారు, ఈయన వీళ్ళిద్దరూ ఏంటో మరి నడుము కట్టుకుని తెలుగు 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 అనుకుంటూ, ఎక్కడ ఏదో కాసేపు తెలుగులో కాసేపు ఉపన్యాసం ఏదో చెప్పేసి అయిపోయిందిలే అనుకుని వెళ్ళిపోయి మళ్ళీ దులిపేసుకునే బ్యాచ్ కాదు. ఇందాక ఆయన మాట్లాడుతుంటే ఎంత ఆవేశం, ఆవేదన మనిషిలో. ఇంకా ఆవేదనలో నుంచి ఒక పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి నిర్లిప్త భావం వస్తుంది. అక్కడంతా పోయింది, తెలుగు యూనివర్సిటీ కూడా మూసేసాం అనే స్థితి వస్తుందా అన్న భావన కూడా కలిగిన. అయినా ఐ డోంట్ కేర్, నా తెలుగు నా తెలుగే, నా తెలుగు తల్లి నా తెలుగు తల్లి అని ఒక దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో కాసేపు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కాసేపు ఏదో మాట్లాడతానే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత నా పని నాది, నా గొడవ నాది. అలా కాకుండా ఒక కమిటెడ్ పర్సన్, కమిటెడ్ మ్యాన్ తెలుగు సాహిత్యానికి ఉన్నారంటే అది చాలామంది ఉండొచ్చు, నా అజ్ఞానం కొద్దీ చాలామంది తెలియకపోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒకరు. సరే, అదో పద్ధతి. దాని నుంచి 2 సార్లు అన్నారు వంగూరు చిట్టమరాజు, మహాకవి బ్రహ్మానందం గారని. రామ రామ, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందండి? నాకు కవిత్వం తెలియదు, కవిత్వం చదవటమే అంతంత మాత్రం, శృత పాండిత్యమే తప్ప పఠిత పాండిత్యం ఉన్న మనిషిని కాదు. ఏదో బ్రహ్మానందం సినిమా యాక్టర్, వాడు వస్తే నలుగురు అనే ఆలోచన కొంత ఉండొచ్చు.
అంతే తప్ప నేను మొన్న హ్యూస్టన్లో జరిగిన మీటింగ్లో హ్యూస్టన్లో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక సభ జరిగింది. అందులో నేనేం చెప్పానంటే, ఒకడు ఎవరో ఈ మధ్య వస్తున్నటువంటి కవిత్వాల్లో మహాకవి బ్రహ్మానందం అని పెట్టుకుంటా. ఏంటి నన్ను ఎవడు అడుగుతాడు? ఎవడన్నా అడుగుతాడు, ఏమైనా నువ్వు మహాకవి అని. అవునండి అంటాను. ఏదో పద్యం చెప్పండి, నేను చెప్పను. చెబితే దొరికిపోతాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలాగే పలేవాడని మహాకవి కదా నువ్వు. అయితే అనుకోండి, మీ ఇష్టం అయితే అనుకోండి, లేకపోతే లేదు. బోరు తగిలించుకొని తిరుగుతుంటాను మహాకవి బ్రహ్మానందం. ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కవి అయిపోయాడు. తెల్లవారేసరికి పుస్తకం తీసుకొని ఇది నల్ల కళ్ళజోడు తెల్లబాట్లు, నల్ల కళ్ళజోడు తెల్లబాట్లు అని మళ్ళీ మనకు అర్థం కానట్టు దీన్ని 2-3 సార్లు చదువుతాడు. మళ్ళీ దీన్ని విమర్శకులు ఉన్నారు కొంతమంది దీనికి. ఇప్పుడు అది ఒక తెల్లని గోడ, అది ఒక తెల్లని గోడ, అది ఒక తెల్లని గోడ. ఆ గోడ మీద ఒక నల్లని కాకి. తెల్లని గోడ, నల్లని కాకి. అది ఒక తెల్లని గోడ. డాకి దీర్ఘం ఎందుకో తెలియదు అని లేక తర్వాత దాని మీద ఒక నల్లని కాకి. ఇది కవిత్వం. పోనీ అది రాసి ఇతను ప్రింట్ చేస్తాడు. ప్రింట్ చేసి అందరితో వదిలేస్తారా? క్రిటిక్స్ మేక్ షేక్స్పియర్ అంటారు కదా. ముందు మాటో వెనక మాటో మంచి మాట అని వాడు అనుకుని చెప్పేస్తుంటాడు. అది మనం చదవాలి. ఎందుకంటే నాకు ఈ మధ్య కొంచెం ముందు డిస్క్లైమర్ అంటారు చూడండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఈ సొంత కల్పితాలు, ఎవరినన్నా బాధ పెడితే క్షమించండి అనేది. విశ్వదాభిరామ వినురవేమ అని ఒక లైన్ పోద్ది, మిగతా 3 లైన్లు ఉంటాయి. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, అంతే. దీనికి ఒక అద్భుతమైనటువంటి తాత్పర్యార్థం చెప్పి అందు లోపల ఏముందో చెప్పి వాడు పాపం నేను ప్రజాకవిని బొర్రు అని బొత్తుకున్నాడు వేమన. నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమవుతుందిరా, కాబట్టి నేను ప్రజాకవిని, నాకు ఇంత లోతుగా ఏమీ తెలియదు, నేను మామూలుగా చెప్పు వెళ్ళిపోతున్నాను, నా బతుకు నాదిగా అంటే, కాదు నువ్వు అలా అంటే కుదరదని వాడిని పట్టుకొని వాయించి కూర్చోబెట్టి దానికి నీ సంగ్రహ వ్యాఖ్యానంతో అద్భుతంగా చెప్పేటువంటి రోజుల్లో ఇది చూడండి. తెల్లని గోడ, నల్లని కాకి. మహాకవి బ్రహ్మానందం గారు ఇప్పుడే అద్భుతంగా ఉపన్యసించారు. ఆ కవి సామాన్యుడు కాదు. ఆయన చెప్పే ప్రతి కవిత్వంలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ఏదో బ్రహ్మానందం ఏదో కవిత్వం చెప్పాడు అనుకోడు. మహాకవి అయిన తెల్లని గోడ అన్నాడు చూసారా. జీవితం అనేది తెలుపు నలుపుల కలయిక, కష్టసుఖాల నా బొంద నేను చెప్పానా. ఏదో వాడికొచ్చిన తెలివితేటలు వీడికి ఆపాదించి దీనికి ఒక పరిచయ వాక్యాలు రాసి ముందు మాటో ఫార్వర్డో ఇంకోటో రాసి ఇతన్ని ఆ పైకి తీసుకెళ్ళిపోవడం. దాంతో నేను పొద్దున్నే అయిందని చెప్పి ఎవరినో ఒక మంచి పెయింటర్ని పిలిచి మహాకవి బ్రహ్మానందని బోర్డు రాసుకుని ఇంటి ముందు తగిలించుకుంటా. ఏం చెప్తాం? అందుకని ఇటువంటి కవులు, ఇటువంటి కవిత్వాలు, ఇటువంటి విమర్శలు వస్తున్న రోజుల్లో కాదు. కవిత్వం అంటే వేరు. ఆయన చెప్పాడు పాపం, ఎంత ఈజీగా అన్నాడండి ఆయన. ఎంత ఈజీగా చెప్పారు కవిత్వం అని అనడానికి. ఇప్పుడు వేమన చెప్పాడంటే అది ప్రత్యేకంగా విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, తలలు బోడులైన తలుపులు బోడులవున, పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చున, కంచు మోగునట్లు కనకంబు మోగున, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు,
బాటిల్ కదా అని వచ్చారు. ఇలాగా చిన్న చిన్న అలతి అలతి పదముల అనల్పార్థ రచన అంటాడు చూడండి. బ్రివిటీ మనం చెప్పేటప్పుడు మన మాటల్లో ఒక బ్రివిటీ, ఒక అందం. ఆ బ్రివిటీని పుణికిపుచ్చుకొని చెప్పినటువంటి మహాకవుల్లో చాలా గొప్పవాడు నాకు తెలిసి. ఆధునిక, ఇన్ని కూడా ఆధునిక కవి అనొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ వచన కవిత్వంలాగే చెప్పాడు కాబట్టి. వేమన. అంతకుముందు దూర్జటి ఉన్నాడు. వాడు చాలా షార్ప్గా చెప్పినటువంటి చిన్న చిన్న మాటలతోనే, మళ్ళీ వాళ్ళు పేరు ప్రత్యేకంగా అద్భుతాలు ఏమి చెప్పినటువంటి విషయాలు కాకుండా, ఇటు వేమన ఎలా అయితే చెప్పాడో అటు ఆయన దూర్జటి కూడా అలాంటి ఆలోచన విధానంతోనే కవిత్వం చెప్పాడన్న భావన మనకు కలుగుతుంది. సరే, ఇందాక నన్నయ్య రాజకులైక భూషణుడు అంజరాజ తేజో జయశాలి అని ఆ పద్యం ఆయన మొట్టమొదటి చెప్తే, శ్రీవాణి గిరిజాశ్చర్యాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంచ నిహతాం అంటాడు నన్నయ్యే. సో ఈ వీళ్ళని ముగ్గురిని ప్రస్తుతిస్తూ చెప్పినటువంటి శ్రీనాథుడు ఉన్నాడే, ఇది వాకృత తిక్వేజ్య ప్రకారం రసాభ్యుచిత బంధముగా ఒక్కొక్క మాటు, పరిడవింత ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రిన ఒక్కొక్క మాట, వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలను ఒక్కొక్క మాట అని వీళ్ళు ఆ కవుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నప్పుడు నన్నయ్య భట్టారకుడు గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయాలు ఎన్నో మనకున్నాయి. వీళ్ళందరూ టైటిల్స్ పెట్టుకుని తిరిగిన బ్యాచ్ కాదు, అంతటి మహానుభావులు. దేశానికి ఒక అద్భుతమైనటువంటి కావ్యాల్ని రచించి వాళ్ళు ఆ కావ్య రచన చేసినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, జాతికి అంకితం చేయడం కోసం చేసినటువంటి మహనీయులు వాళ్ళందరూ. ఒక నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, అల్లసాని పెద్దన్న, అష్టదిగ్గజ కవులు, వీళ్ళందరిలో పాటు వీటితో నాకు అత్యద్భుతమైనటువంటి సాహితీ లోకంలో కావలసినటువంటి నేను ఆయనకి సరస్వతీదేవి అంటే ఎంత మక్కువో, సరస్వతీదేవి అంటే ఎంత ప్రాణమో, సరస్వతీదేవి అంటే ఎంతటి దాన్ని ఏమంటారు, ఒక ప్రాణాన్నైనా ఇవ్వగలిగినటువంటి మహత్తరమైనటువంటి మహాకవి ఎవరైనా ఉన్నాడంటే బొమ్మెర పోతనామాచ్యుడు. ఆయనంటే నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే, పలికెడిది భాగవతమట పలికించేడు వాడు రామభద్రుండట అంటే, పలికెడిది భాగవతమట పలికించేడు వాడు పోతనామాచ్యుండట. నే పలికిన బౌహరమట అగునట, పలికిది వేరుంట గాద పలుకగనేలా అన్నాడు. అలాగా ఆయన చెప్పినటువంటి ప్రతిపద్యంలో, ఊరికే చిన్నప్పుడు ఏదో మనం చదువుకుంటాం, ఏది ఆ అమ్మ దాన్ని ఏమంటారు, తల్లి నీదలించి పుస్తకం చేతను భూని తిని ముందు నిలిచి సుఖం సంప్రీతి జగన్మోహిని పిల్లాజాక్షి సరస్వతి భగవతి భారతి పుణ్యేందు బింబాన కూర్చో అంటాడు. కూర్చుంటావు, అయిపోతుంది. తల్లి నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితిన్, నీవు నా ఇల్లంబందున నిలిచి సుశబ్దంబుల్, పిచ్చి మాటలు కాదు, సుశబ్దంబుల్ శోభిల్లం బల్కుము, ఏదో వాగితే సరిపోయింది అన్నట్టు కాకుండా శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్, ప్రేమతో సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణే ఇందుబింబానన అంటాడు. పూర్ణమైనటువంటి ఇందుబింబానన, చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి దానా అని సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక మహాకవి తెలుగు ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక పోతనామాచ్యుడు మాత్రమే అని నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అనుసరించి నేను చెప్పగలను. ఎందుకంటానంటే, ఆయన వర్ణించినట్టు, ఆయన చెప్పినట్టు సరస్వతీదేవిని ఇంకొక కవి అక్కడ నాకు అనిపించలా. అంటే అందరి కవులు నువ్వు చదివావంటే నేను చదివిన కవుల్లో అనుకుందాం. ఎందుకంటే ఏది చెప్పినా చాలా లోతుకెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి బొమ్మెర పోతన. జీవితాన్ని అద్భుతంగా కాచి వడపోసినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే చిన్న కమ్యూనిస్ట్ కవి కూడా బొమ్మెర పోతన. ఈయన అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏలయచ్చదో దైత్యభమర్ధనుని గాదిలి కోడల మదంబ హటక గర్భురాణి నిన్నాకటికి కొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మన్ నన్ను త్రిశుద్ధిగనము భారతి. నేను ఊరికేదో మాట వరుసకు చెప్తున్న మాట కాదు.
మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నాను. అక్కడ కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడేల ఏడ్చెదో అనేది ఊరికి ఒక 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 వాక్యం మాత్రమే. ఆ వాక్యం ఎంత అందంగా చెప్తాడంటే, ఆయన రాసుకోవటానికి కూర్చున్నప్పుడు పీఠం మీదో పీట చిన్నదేదో వేసుకుని, పాపం అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని పెట్టినవాడు కదా బమ్మెరపోతన. ఆయన కూర్చొని ఒకసారి తలపైకెత్తి చూస్తే గుమ్మం దగ్గర కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ. మామూలుగా ఎక్కెక్కి ఏడుస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పడతాయి నీళ్లు. స్థాణువైనటువంటి సరస్వతీదేవి అలా నిలబడి ఉంటే ఒక్కసారి చూడండి, కళ్ళ నీళ్ళు అలా కారుతున్నప్పుడు ఆ కంటి నీరు ఇటు ఇటు బెసకుండా చనుకట్టు పైంబడ ఏలేడ్చదు. ఎందుకమ్మా అంత స్థాణువులా నిలబడి కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ ఏలేడ్చదు. కైటబధైత్యమర్ధుని గాదిలి కోడల మదంబ హటక గర్భురాణి నిన్నాకటికి కొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మన్. ఆ కీచకుడు అనే పదాన్ని ఎంత అద్భుతంగా అక్కడ వాడాడో చూడండి. కీచకుల కమ్మన్ నన్ను త్రిశుద్ధగా నమ్ముము భారతి, కాటుక కంటి నీరు తను కట్టుపయింబడ ఏలేడ్చదు అని. అప్పుడు సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినవాడు ఆ రకమైనటువంటి రచన చేయలేడు. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కోళ్ళలకిచ్చి ఆ పడుపుకూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. ఇక్కడ ఇక్కడ బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ అంటే అన్వయ క్రమాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మొదటి వాక్యం కన్యకన్ అంటాడు. అనగానే మనం కొంచెం లొట్టలేసుకుంటూ చూస్తాం, ఓహో కన్య గురించి చెప్తున్నాడేమని. ఒరే అలా అనుకోకుండా కావ్యకన్యకన్. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ అంటాడు. కావ్యకన్యే. ఎలాంటి కావ్యకన్య అంటే కోమల కావ్యకన్య. ఎలాంటి కోమలత్వం అంటే పల్లవ కోమల కావ్యకన్య. పల్లవం అంటే మావి చిగురు. మావి చిగురు ఎంతటి మృదుత్వంతో ఉంటుందో మనకు తెలుసు కదా. పల్లవ కోమల కావ్యకన్యకన్. ఎటువంటి పల్లవం అంటే ఎప్పుడో కోసుకొచ్చి పెట్టినటువంటి మామిడి చిగురు కాదు, నవపల్లవ కోమల కావ్యకన్యకన్. ఆ పల్లవం కూడా అప్పుడే తెచ్చింది అయినా సరే ఏ పుల్ల మావిడో ఏదో కూర మావిడో పచ్చడి మావిడో కాదు, బాలరసాల సాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్. రసాల్లో కూడా పెద్ద రసాలు కాదు, చిన్న రసాలు. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళ్ళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా అన్నాడు. అంతటి మృదుమధురమైనటువంటి చిన్న పిల్ల, లేత పిల్ల, అందంగా మన కడుపారా పెంచుకున్నటువంటి ఆ బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళ్ళలకిచ్చి పడుపు కూడు అనే పదాన్ని పాపం బమ్మెరపోతన వాడవలసి వచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో అనిపించింది నాకు. ఆ పడుపుకూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులేననేమి. అందుకే ఇందాక నేను అన్నాను కమ్యూనిస్ట్ పోయిట్రీ అని. ఊరికే అలా సత్కవులు హాలికులేననేమి. మరి వాడేమన్నాడు, హేమపాత్ర అన్న మెవ్వ అని పంక్తి కలదు అన్నాడు శ్రీనాథుడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసార నూతన ఉందు గాథాసప్తస్థితి నుడితి అన్నాడు. నేను చాలా గొప్పవాడిని, తల్లిడి కన్నడ రాజ్యలక్ష్మి ఏను శ్రీనాథుడన్ అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి దివిజ కవివరుల గుండియల్ దిగ్గురనగా అన్నాడు. ఆయన మొదటి ఒక అద్భుతమైనటువంటి రుచి ఏమిటో తెలిసినటువంటి వాడు కాబట్టే జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నలు తప్ప మరి సన్నన్నము సున్నసు మీ పండుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడ బంగారు పళ్ళాలతో భోంచేసినటువంటి వ్యక్తి ఇక్కడ జొన్నకూడు జొన్నంబలి తినాల్సి వచ్చినప్పుడు ఆ రెండు వేరియేషన్ ఆయనకి తెలిసింది. పోతనామాచుడికి ఆ వేరియేషన్ తెలియలే, పాపం ఒకటే తెలుసు. ఒక మందగమనంతో సాగుతున్నటువంటి గోదావరి ప్రవాహంలో తన జీవితం సాగిపోయింది. నాకు అందుకనే మీ అందరికీ కొంచెం విసుగు కలిగిన నాకేమనిపిస్తుందంటే, పాపం బమ్మెర పోతనామాచుడు ఒక్కసారి కాలచక్రం గిర్రున తిరిగి ఆ మహనీయుడు కనపడితే ఆ పాదాల దగ్గర ఆ సరస్వతీ దేవి కటాక్షం పొందినటువంటి ఆ వ్యక్తి పాదాల దగ్గర మన శిరస్సుని నారికేళం చేసుకుంటే బాగుండనిపిస్తుంది. అంతటి మహానుభావుడు.
ఎలాంటి మాటలు చెప్పాడండి. ఆయనకు కూడా ఎక్కడో మరి మామూలు మనుషులకు వచ్చినటువంటి అనుమానం కూడా కలిగింది. ఎథీస్ట్ అండ్ థీయిస్ట్, నాస్తికవాది ఆస్తికవాది అని. అది మన దీనిలో మన భాగవతం ద్వారా మనం చెప్పుకుంటే బమ్మెర పోతన ఏమంటాడంటే, కలడందరూ దీనులేడ, కలడందరూ పరమయోగి గణముల పాలన్, కలడందరూ అన్ని దిశలను, కలడు కలండనిడి వాడు కలడో లేడో. ఆయనకు కూడా డౌట్ వచ్చింది అప్పట్లో. మళ్ళీ లేడనుకుంటారేమో, నువ్వేంట్రా ఇలా చెప్పావు అనుకుంటారు. నిందు గలడందు లేడని సందేహం అవలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. ఎందెందు వెదకి చూచిన, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్. మనం ఏదో గబుక్కుని చూస్తే కనపడతాడేమో అంటే కనపడకపోవచ్చు. యూ హ్యావ్ టు సెర్చ్, నువ్వు ఆయన కోసం వెతకాలి. అంతటి ఆ తర్వాత భక్తి పారవస్యంలో పరాకాష్ఠ పొందినటువంటి వ్యక్తి. నేను డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుతున్నప్పుడు మా ఆ కాలేజీకి చీఫ్ గెస్ట్గా విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిచాం. ఆయన వచ్చి ఆయన మాట్లాడుతూ, నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసమ్ము పైచల్లటివాడు అని ఏడుస్తున్నాడు ఆయన. ఏమిటి ఈయన ఇక్కడ ఏడుస్తాడు? ఈయన ఏడవలసిన అవసరం ఏముంది? మాకేం అర్థమై చావదు, బిఏ చదువుతున్న వాళ్ళం. ఆయన ఎందువల్ల అందులో తాదాత్మ్యత చెందటం అంటాం చూడండి. అందులో నల్లనివాడు ఎవరైనా చెప్తారు, పద్మనయనంబుల వాడు ప్రతి వాళ్ళు చెప్పేదే. కృపారసమ్ము పైచల్లెడివాడు, కృపని దయని ద్రవ పదార్థంగా చెప్పినటువంటి వ్యక్తి బమ్మెర పోతరామాచాడు. కృపారసమ్ము పైచల్లెడివాడు. ఆ తర్వాత మూవీ సిగ్గుమించము వాడు ఏదో చెప్తాడు, అది వేరే సంగతి. ఇంతటి ఎక్కడ. అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం జ్యోతి ప్రజ్వలన చేసాం. జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు ఎన్నొత్తులు వేసాం, అందులో ఏ నూనె పోసాం, ఆ నూనె సరైందా కాదా, ఏ ముహూర్తాన్ని వెలిగించాం అనే దానికి అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పినవాడు బమ్మెర పోతన. ఎంత అందంగా చెప్తాడంటే అండి ఆయన, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్, వీళ్ళందరూ నశించిపోయిన తర్వాత అలౌకికంబగు లోకరహితమైనటువంటి పెను చీకటికి అవ్వల, చీకటి కూడా కాదు పెను చీకటికి అవ్వల, భయంకరమైనటువంటి చీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్, ఎవడు ఏకాకృతితో అలా అలా మిడుకుమంటూ వెలుగుతూ ఉంటాడో అవ్వానిన్ ఏ సేవింతున్. వెలుగు ఎప్పుడు వస్తుంది? దీపం ఉంటే వస్తుంది. అలాంటి దీపాలు ప్రతివాళ్ళు మనలో వెలిగించుకోగలిగితే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతివాడు ఆ దీపాన్ని వెలిగించుకోగలిగితే, ఆ కాంతి ఒక్కసారి భారతదేశం నుంచి ఉప్పొంగితే ప్రపంచ దేశాలన్నీ ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఈ కాంతి అని భారతదేశం వైపు తొంగి చూసేటువంటి స్థితి ఏర్పడుతుంది. అది మనకు కావాల్సిన దీపం, అది మనకు కావాల్సిన దీపోత్సవాలు. ఇవాళ 1,00,000 దీపాలు, 1,00,000 అంటే 10 లక్షలు, 10 లక్షలు అంటే 20 లక్షలు, 20 లక్షలు అంటే 1 కోటి, 5-6 కోట్లు. ఇప్పుడేదో మనకి మొన్న క్షమించాలి ఆయన వంగూరి వారు అచ్చ తెలుగులో అవధానం చేయించాడు ఆయన. తెలుగుకే అంతంత మాత్రంగా అది వచ్చింది. ఇక అచ్చ తెలుగులో అవధానం. ఇక్కడ తమరికి నేను ఒక చిన్న విషయం మనవి చేయాలనుకుంటున్నాను. లక్ష్మీప్రసాద్ గారు, తెలుగు భాష మృత భాష కింద అవుతుంది అనేటువంటి ఆలోచన అసలు వద్దు. ఎప్పుడూ ఎవరు దేన్ని చంపగలిగినటువంటి సామర్థ్యం ఎవరికీ ఉండదు, ఉంది అనుకుంటాను తప్ప. ఇక్కడ ఎందుకంటున్నానంటే, తెలుగు భాషని బతికించుకోలేకపోతున్నామేమో అనుకోవాలి తప్ప చచ్చిపోతుంది అనుకోకూడదు. తెలుగు భాషలో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి కొన్ని పదాలకు అబ్బా ఓహో ఇంత అర్థం ఉందా అనేటువంటి ఆలోచన పూర్వ కవుల దగ్గర నుంచి మనం చెప్పుకొని వాటి టీకా తాత్పర్యాలు మనం చదువుకోగలగటమేమో కానీ, ఇక్కడికి వచ్చి మాట్లాడే నేను చాలామంది తెలుగు కవులని రచయితల్ని వీళ్ళందరినీ నేను వింటున్నాను. వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళ గొప్పతనం ఏమిటో, తెలుగు సాహిత్యంలో వాళ్ళకున్నటువంటి దాన్ని ఏమంటారు ప్రతిభ ఏమిటో తెలియపరచడం కోసం చెప్తున్నారు తప్ప, తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇది అని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే, ఓహో ఇది కదా తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం అని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
చాలామంది ఒక్కసారి ఇప్పుడు పద్యం టక 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 చదివితే మన వాళ్ళేమో చప్పట్లు కొట్టి వదిలేస్తారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అవక్ర పరాక్రమ క్రమ వించితారాతి గజేంద్రపత కంఠీరోంబలకు భీష్మ ద్రోణ కర్ణ శోభల జయద్రథ భూరిస్త్రవాది పరివేషితగల సామ్రాజ్య రమా ధురంధరుడైన సుయోధన సార్వభౌముని మానసమ సైతం ఆకర్షించిన ఈ మయసభ. చూసారా, చప్పట్లు కొట్టారు. ఇది ఏం చదివానో నాకు తెలియదు. చదువు దానిలో ఉన్నటువంటి వానికి అందులో అర్థం చేసుకుని చప్పట్లు కొట్టారంటే అది లేదు. శబ్ద బాధుర్యం, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయ్య అంటాడు. వాక్కు అర్థం రెండు కలిస్తేని ఈ రెండు కలవటం చేత వచ్చే శబ్దం ఉందే, ఆ శబ్దం శుక్లాంబరధరం విష్ణుం అంటాడు ఘంటసాల గారు. అబ్బా ఎంత బాగా పాడాడయ్యా, ఏం అర్థం కాదు మనకి. కాకపోతే అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ చేత ఆహా శబాష్ అనిపించుకోగలిగితే మనం వేరే ప్రత్యేకంగా పాఠాలు తీసుకుని క్లాసులు తీసుకుని వీటిని చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకని వాళ్ళ తప్పు కూడా కాదు. ఇవాళ ఈ పద్యాలు అసలు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, దానిలో రాస్తున్నప్పుడు కాలం దాటని కథలు, చిన్న చిన్న హైకూలు, చిన్న కవితలు. ఇప్పుడు మొన్న ఒక ఆయన ఎవరో అన్నాడు, పండుగలు ఊళ్ళోకి వస్తాయి మా ఇళ్ళకి రావన్నాడు. ఎన్నో బాంధవ్యాలను కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న అన్నాడు. ఇలాగా చిన్న చిన్న పదాలు మనకు ఊరికనే మన మామూలు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు, తాను మాత్రం చుక్కల చుట్టూ మంత్రులను శుభ్రంగా పెట్టుకుని హాయిగా ఉంటాడు అన్నాడు. ఇది చదువుతున్నప్పుడే ఆహా ఎంత గొప్పగా చెప్పాడా, తెలుగులో ఇంతుందా అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగించాలి. మనం ఇక్కడ బాధపడిపోయి వర్రీ అయిపోయి అది చేస్తే తెలుగు సాహిత్యం బతకదు. తెలుగు సాహిత్యం బతకాలంటే మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు మొట్టమొదట తెలుగు అర్థమయ్యేటట్టు, తెలుగు భాషలో ఉన్నటువంటి తీయదనాన్ని మన అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలగడం అనేది ఒక మొట్టమొదటి ప్రథమ కర్తవ్యం. ఆ తర్వాత ఏమో అందరూ చెప్పగలరా లేరా అనేది అది వేరే సంగతి. చెప్పినంత వరకు ఒక్కడినైనా కూర్చోబెట్టి గంగి గోవు పాలు గరిటెడైన చాలన్నట్టు ఏదో మనకు తెలిసినంత మనం చెప్తుంటే అక్కడ ఎవడో 100 మందిలో ఒక్కడైనా ఓహో ఇది కదా తెలుగు సాహిత్యం అని. అందుకని ఇప్పుడు ప్రబంధాలు పోయాయి, కావ్యాలు పోయాయి, పెద్ద పెద్ద వ్యాసాలు పెద్ద వ్యాసం. పూర్వం ఇప్పుడు వలపూడి మారుతిరావు గారు వాళ్ళు రాసినప్పుడు మొన్న కథా వాంగ్మయం గురించి మీరు చెప్తున్నప్పుడు కథలు విని చదివి అందులో అబ్బా ఇంతటి ఉందా అనేటువంటి ఓపిక శక్తి టైం లేదు. ఇప్పుడు పుస్తకాన్ని తిరిగేసే సమయం లేదు. అందుకని ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. తెలుగు భాషను బతికించుకోవాలంటే ఉన్న సమయాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం తెలుగు భాష అంటే? ఇదిగో చిన్న చిన్న మాటలే తెలుగు భాషలో ఇలా కూడా చెప్పొచ్చు. ఇంత పద్యం ఇందాక మనం ఏదో ఇది శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా తుష అటజనికాంచ భూమి సూర్యుడంబర తుంబిస్వరస్ఫుట నరాలుగోల పరిపుల్ల కలాప కళాభిజాల మనుకర కంపిత సాలమ సీత ఇవన్నీ చదువుతుంటే ఏదో ఆయన చదువుపోతుంటాడు, మనం వింటున్నట్టు ఉంటుంది తప్ప ఏదైనా బాగా గట్టిగా పెద్ద ఆచంట వెంకటరత్న ఇలా చదివితే చాలా గొప్పగా చదువుతున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది తప్ప దానిలో ఉన్నటువంటి సౌకుమార్య ఊరికే చిన్న చిన్న మాటలతో మనం చెప్పగలిగితే ఎంతో హాయిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత బందుగుండు సామాగ్రి తీసుకెళ్తున్నారు, ఇదంతా కాలిస్తే మీ వాడికి ఆపద కదండి. పిచ్చివాడ మావాడు ఎందుకు కాలుస్తాడు, మా పాలేరు కొడుకు కాలుస్తాడు, మా వాడు ఆనందిస్తాడు అన్నాడు. ఇది కవిత్వమే. ఇది కవిత్వం కాదని ఎవరంటారు? ఇందులో ఎంత నిబిడీకృతమైనటువంటి అర్థం ఉంది. తెల్లటి గోడ ఆ బ్యాచ్ వేరు. అది లుంగీని కొన్నాను నేను ఒక లుంగీని కొన్నాను. ఎవడు ఇటు కొంటే ఏంటి, కొనబోతే మనకేంటి. లుంగీని కొన్నాను నేను ఒక లుంగీని కొన్నాను, అది గళ్ళగళ్ళ రంగురంగుల లుంగీని కొన్నాను నేను. మళ్ళీ వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారా లేదని వీళ్ళ ఫేస్లో ఒక చూడటం. అది గళ్ళగళ్ళ రంగురంగుల లుంగి, పూల పూల లుంగి. ఆ లుంగీని నేను గుండ్రంగా కుట్టించాను. లుంగీని కొన్నాను నేను. మళ్ళీ దీనికి పల్లవి, నేను ఒక లుంగీని కొన్నాను, ఆ లుంగీ మధ్యలో నేనున్నాను. లుంగీని కొన్నాను నేను.
ఇది పోని వాడు దిక్కుమాల కవిత్వం వాడు అలా రాశాడంటే పక్కన పెట్టేద్దాం. నా బొట్టాడు అందుకే ఎవరిని అనకుండా మహాకవి బ్రహ్మానందం రచించిందని అంటున్నారు. అందుకే ఏమండి దీనికి వాడి మానాన్ని వాడు బతికితే పర్లా, పక్కన తీసుకుంటారు పెన్నులు రెడీగా పెట్టుకుని వైట్ పేపర్స్. బ్రహ్మానందం కవిత్వం నా భూతో నా భవిష్యత్. మీరు అనుకుంటారు ఏదో లుంగీ మీద 2 ముక్కలు రాశాడని. కాదు కాదు కాదు, లుంగీ మీదే ఆయన రాసింది కేవలం మనం కట్టుకున్న లుంగీ గురించి కాదండి. లుంగీని కొన్నాను నేను, ఒక లుంగీని కొన్నాను, నాకు ఓ బిడ్డ పుట్టాడు, అది లుంగీ పేరు పెట్టుకున్నాడు. అది రంగురంగుల లుంగీ, అనేక రకాలైనటువంటి ప్రపంచ దేశాలు ప్రపంచ భాషలు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని గురించి విశ్వాన్ని గురించి చెప్పినటువంటి వాడు. రంగురంగుల గళ్ళగళ్ళ లుంగి, దాన్ని గుండ్రంగా కుట్టించారు. భూమి గుండ్రంగా ఉంది కదా, ఆ భూమిలో నేనున్నాను, దాని మధ్యలో నేనున్నాను. ఈయన దానికి ఒక అద్భుతమైనటువంటి ఇది చేసి చెప్పేటువంటి విషయం. ఇలాగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ రోజుల్లో జాషువా ఆయన తీసుకుంటే ఎంత కడుపు మండి చెప్పినటువంటి తన కవితావధూటిగాంచి వదనం మెగాదిక చూచి సభాష్ అన్నవాడు నీ కులమేదని ప్రశ్న విలయింపన్ బాకున కుర్మినెట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అంటాడు. బాకున కుర్మినెట్లగున్, బాకున ఏదో పొడిచినట్లు కొట్టినట్లు ఇట్లా అని అనొచ్చు. కుమ్మినెట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అన్నట్టు ఆయన గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల సూయ చేత నన్నేవిధి దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే పుడమరే రసలుబ్దుల్ ఘంటమునిదన్ రవ్వలు రాల్చదన్ గరగరల్ పచరించదన్ ఆంధ్రవాణికి అన్నాడు. నన్ను వరించిన శారద లేచిపోవునే. ప్రతి పద్యంలో ఒక అండర్లైన్ చేసుకోవాల్సింది 1-2 పదాలు ఉంటాయి. నన్ను వరించిన శారద లేచిపోవునే, పెళ్ళాడింది అయితే విడాకులు ఇచ్చేని వెళ్ళిపోతుంది. వరించిన శారద అది పదం. ఇలాంటివి ఎన్నో 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 కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణములు అంటాడు. పాషాణాలకి పాషాణత్వం ఎలా వచ్చిందంటే కన్నీళ్లతో కాగిపోవటం వల్ల వచ్చిందని చెప్తాడు అక్కడ శ్మశాన వాటికలో. ఇంతటి అంటే ప్రతిదానికి ఒక అద్భుతమైన ఆయన ఒక చిన్న స్టోరీ చెప్తే నేను ఆశ్చర్యపోయా ఆ రోజుల్లో. అదేంటంటే ఒకడు ఇప్పుడు మనం తలకాయ ఒక చోట మేక తలకాయ పెట్టి ఉంటుంది, మాంసాహారులకు తెలుసు అది. చూడగానే తలకాయ మాంసం రా, ఇవాళ తలకాయ మాంసం వేద్దామంటే అంటాడు, వేసేద్దాం. ఇది వాడి కంటికి వాడి దృష్టికి తెలిసినటువంటిది. అది కాకుండా ఆ తలకాయ ఎలా ఉందంటే కళ్ళు తెరవకుండా అలా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మేక తల కానీ పొట్టేలు తల కానీ అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఏమిటి ఇట్లా చూస్తుంది అని మనం ఆలోచిస్తే జాషువా కవి చెప్తాడు దాని గురించి. ఒక రైతు చిన్నప్పటి నుంచి ఒక మేకని ఒక పొట్టేల్ని పెంచుతుంటాడు. చిన్నది, అది పెద్దదవుతుంది, యవ్వనం వస్తుంది. రోజు గడ్డి పెట్టి తనతో పాటు పొలం తీసుకెళ్ళిపోయి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి తను ఎక్కడికి వెళ్తే అక్కడ పొలం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయి దానికి పచ్చటి గడ్డి అంతా పెట్టి పోషిస్తుంటాడు. యవ్వనం వస్తుంది. యవ్వన దశలో అది చాలా గొప్ప మంచి అంటే బలిష్టంగా తయారవుతుంది. తయారైనప్పుడు అప్పుడు అనుకుంటుంది అది, ఆహా నా యజమానికి నేనంటే ఎంత ఇష్టమో కదా, నన్ను ఇంత ప్రేమగా ఇంత ఇదిగా చూస్తున్నాడు కదా అని అనుకుంటుంది. అనుకుని ఒకరోజు ఓ పెద్ద తిరణాలు జరుగుతుంటే గులాబీ ఇది కుంకం కొట్టి గులాం కొట్టి మంచి కొత్త బట్టలు వేసేదానికి కొమ్ములకు రంగు రాసి తీసుకెళ్తుంటే డప్పుల మేళాలతోటి, ఆహా ఇంతకంటే నా యజమానికి నా రుణం ఎలా తీర్చుకుంటాననే ఆనందంతో తను ఉన్నప్పుడు ఒక్కసారి దాన్ని వజ్రశిల మీద పెట్టి ఒక్క వేడితో తల నరికి అవతల పడేసినప్పుడు, ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా పెంచినటువంటి నా యజమాని నిర్దాక్షిణ్యంగా నా తలని ఇలా నరికేశాడా అన్న ఆశ్చర్యం కళ్ళలో ఉండి కళ్ళు మూతలు పడకుండా ఉందంటాడు ఆ తలను చూసి. అది జాషువా. అటువంటి కవిత్వాలు చెప్తున్నప్పుడు వాటి భావానికి చెప్తున్నా, అబ్బా తెలుగు సాహిత్యంలో ఎంత గొప్పతనం ఉందండి అని మనకి ఎవరో కనీసం అర్థమైన వాడికో అర్థం కాని వాడికో చాలా గొప్పతనంగా ఉంటుంది కదా అనుకోవచ్చు. దాని తర్వాత చెప్పుకుంటూ వెళ్ళిపోతే రకరకాలైన దూర్జటి. నాకు దూర్జటిని ఈ మధ్య చదువుతున్నప్పుడు ఇంత గొప్పవాడు అయినా పాప ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పాడండి. ఎందుకో దూర్జటిని బయటికి తీసుకురారు.
ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ తర్వాత అనాగరకమైన మానవుడు, అడవి మనిషి. వీళ్ళందరికీ కీటకానికి జంతువుకి అనాగరకమైన మానవుడికి కూడా త్రికరణ శుద్ధిగా స్వామిని ప్రార్థిస్తే, ఆ భక్తితో గాఢతుంటే మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పినవాడు. సాలెపురికి మోక్షం ఇచ్చాడు, పాముకు మోక్షం ఇచ్చాడు, హస్తికి ఏనుక్కు మోక్షం ఇచ్చాడు, వాడికి ఇచ్చాడు. కానీ ఏం చెప్పాడంటే దానికి వాడు ఏమంటాడు, ఏ వేదంబు పఠించలోత భుజగం శాస్త్రములు చూచన్, ఏ విద్యాభ్యసనం వరచ కవి కరి చెంచే మంత్రమూహించన్, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. జంతుతతికి, ఈ జీవ సమూహానికి నీ పాద సంసేవనాసక్తియేగాక, వీటన్నిటికి కూడా ప్రసాదించాడు. కాబట్టి నాకు ఇక్కడే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే నా అజ్ఞానాన్ని కొంచెం మన్నించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు కూడా శూన్యవాది. ఆయన శూన్యవాది అంటే ఎక్కువ చదువుకోక్కర్లేదురా, యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు ఏమీ అక్కర్లేదు. స్వామికి నీకు మధ్యలో గ్యాప్ లేకుండా పూజ చేసుకో. నీ భాష ఏమిటి ఆయనకి తెలీదా? నువ్వు ఏం మాట్లాడుతావు ఆయనకి తెలీదా? నువ్వు గుళ్ళోకి వెళ్ళగానే మీ కులం ఏమిటి, మీ గోత్రం ఏమిటి, నక్షత్రం ఏమిటి అని అడుగుతావు. ఇవన్నీ వాడికి తెలీదా? మన పుట్టించిన వాడైనప్పుడు వాడికి వాడికి తెలియకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆయన చెప్తున్నప్పుడే, ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టడి కుట్ర నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసంగట్టి ఇల్లు, నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా. వాడు పాప పిచ్చి వెధవ. ఎంత పిచ్చి వెధవ అంటే, నీకు ఆకలేస్తే కూడి నీళ్ళు ఎవడు పెడతాడయ్యా? నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావు, పులులు సింహాలు తిరుగుతుంటాయి ఇక్కడ. ఎవరికి? సాక్షాత్తు పరమేశ్వరుడికి, ఈశ్వర శబ్దానికి చెప్తాడు. అది నీకిందేటికే లింగమా, కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చటుండనేలా నాకొండొక ఆనతీకప్పుడు మూరికి రాగదవయ్య లింగమా. నువ్వు రా, నీకు బ్రహ్మాండమైన కొవ్విన పందుల లేళ్ల దుప్పులను అన్నాడు. వివేకానంద సెడ్, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు. ఏం పెడుతున్నావు ఆయనకి, ఆయన ఏం తింటున్నాడు, ఇది కాదు మనకు కావాల్సింది. శనివారం ఇదేనా, సోమవారం అదే, మంగళవారం ఇంకొకటే, ఇది కాదు కావాల్సింది. నీ ఆత్మ నైవేద్యాన్ని నువ్వు ఆయనకి ఇస్తున్నప్పుడు, నీకు ఆయన ఏమి ఇస్తున్నాడు, ఏం పెడుతున్నావు మనం ఆయనకి అనేటప్పుడు ఆయన ఒక్కసారి తెరిచి చూశాడంటే, అందుకనే కన్నప్పను కూడా వాడు పిచ్చి విధవా, వీడికి ఎంత ప్రేమయ్యా, అయినా చూద్దాం అనుకున్నాడు. ఒక కన్ను పోయింది, ఇచ్చాడు. రెండో కన్ను ఇచ్చాడు. మరి నువ్వు ఎట్లాగయ్యా? ఏమో నాకు తెలీదు, నా స్వామి. దెర్ షుడ్ నాట్ బి ఎయిర్ బిట్వీన్ గాడ్ అండ్ భక్త. ఆ గాలి కూడా దూరనంతటి ఆ భక్తితోటి నువ్వు స్వామిని పూజించగలిగితే తప్పకుండా నీకు మోక్షం వస్తుందని అన్నాడు. కాబట్టి టైం అవుతుందని ఆయన చెప్పారు. అంటే ఆయన కాలజ్ఞానం తెలిసిన మనిషి కాబట్టి, మాకు కలకాల జ్ఞానం తప్ప కాలజ్ఞానం లేదు, ఎక్స్పీరియన్స్ తప్ప. కాకపోతే అందుకని తెలుగు సాహిత్యం నేను ప్రత్యేకంగా వచ్చిన రీజన్ ఇదే. అందుకే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని అడిగా, అయ్యా నాకు టైం ఎంత ఇస్తారంటే, మీ ఇష్టం అండి, మీరు ఎంతసేపు అయితే అంతసేపు మాట్లాడండి అన్నారు. అది ఆ పర్మిషన్ తీసుకున్నా. మీకు బోరు కొడితే, మాకు బోరు కొడుతుంది మహాప్రభు అని చప్పట్లు కొట్టండి, నేను దిగిపోతా. చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు, రెండు దిగిపోమని కొట్టే చప్పట్లు. మీరు ఒకటే రకం మన దగ్గర ఉంది, చాలేవా చెప్పినంత వరకు అని మీరు అన్నప్పుడు నేను మానేస్తాను. కాబట్టి ఇది ఆ రకంగా అటు దూర్జటి కానీ, జాషువా కానీ, ఇంకొకళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, నిన్న మొన్నటి ఆయన అంటాడు, మన సినిమా వాళ్ళు సినిమా సాహిత్యం అని ఒక చిన్న అపప్రథ, ఏదో సినిమా వాళ్ళు అనగానే వాడు బాగుందా, సినిమా వాడికి ఏం తెలుసు అనేటువంటి ఒక తేలికైనటువంటి భావం. ఆత్రేయ అంటాడు, ఆరుద్ర, శ్రీశ్రీ ఎలాంటి వాళ్ళు, కారులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పసిడిచాన, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా, కడుపు కాలే కష్టజీవులని ఆయన చెప్తున్నప్పుడు, పాలరాతి మేడలోన కులుకుతావే చిన్నదాన, పాలరాతికి ఆ చల్లదనం ఎలా వచ్చిందంటే,
గనులు తొలిచే కార్మికుల యొక్క చెమట యొక్క దాన్ని నిన్నగాక మొన్న గద్దర్ మన దానిలో చెప్పినటువంటి ఒక మాట అంటాడు ఆయన, చారలు కట్టిన పవిటే జరి అంచు నీకు చల్ అని. చారలు కట్టిన పవిటే జరి అంచు నీకు అనే పదాన్ని నిన్న మొన్నటి మన గద్దర్ గారు ఎందుకు చెప్పారు ఆ విషయం అని ఆలోచిస్తే, డాంబర్ రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఏవో చీరలు కట్టుకొని చెమటకి చీర ధరించిన తర్వాత తడిచిపోయిన ఆ చెమట ఉప్పుచారులు అంటాం చూడండి మనం, అవి ఎండ మధ్యాహ్నం తీక్షణమైన ఎండ వచ్చే సమయానికి అది ఒక్కసారి ఎండిపోయి తెల్లటి ఉప్పుచారులు వస్తాయి. చారలు కట్టిన పవిటే జరి అంచు నీకు అంటాడు. దట్ ఈస్ గద్దర్. ఇలాంటివి చెప్పండి, ఇలాంటి వాళ్ళల్లో ఉన్నటువంటి విషయాలు మీరు తెలియపరచండి. అమ్మో, తెలుగు సాహిత్యానికి ఇంతటి గొప్పతనం ఉందా అనేటువంటి భావన కూడా మనకు కలుగుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారండి, ఎట్లాంటి మాటలు చెప్పారు. ఇటువంటి అలిశెట్టి ప్రభాకర్ వాడు తక్కువడు కాదు, పాపం కుర్రాడు. సూర్యుడు మధ్యాహ్నమే అస్తమించాడంటాడు బాలగంగాధర తిలక్ పోయినప్పుడు శ్రీశ్రీ. అలాగా ఆ కుర్రాడుగా ఉన్నప్పుడే పోయాడు. ఎలాంటి అంటే కడుపు షోకేసులో బొమ్మకి గుడ్డ బరువు, పూరిగుడిసెలో బొమ్మకి గుడ్డ కరువు అన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం, కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేత రక్షతయే. ఒక్క వాక్యమైనా సరే అది అర్థవంతమైనదైతే అది కావ్యం కింద లెక్క. అటువంటి కావ్యాలు ఎన్నో ఎన్నో ఎన్నో. అలాగే మనకి చమత్కారాలు, అద్భుతమైన చమత్కారాలు బోలెడు, 1 కాదు 2 కాదు 3 కాదు. మన తెలుగు సాహిత్యానికే చమత్కార సంభాషణ అనేది. ఎందుకంటే వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యం ఉన్నన్నాడు. చెప్పేటప్పుడు ఏదో చిన్న చిన్న సరదాలు షకాలు. ఎవరన్నా 2 మహాకవులు కొట్టుకుంటుంటే, ఎదుగోండి మా ఎదురుగా కూర్చుని ఉన్నారు మా గురువు గారు చందు సుబ్బారావు గారు. చందు సుబ్బారావు గారిని నేను గురువు గారిని ఎందుకన్నానంటే, నేను ఎంఏ తెలుగు చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో పేపర్ కరెక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. పాపం నన్ను ఆప్యాయతగా పిలిచేవాడు, మా ఇంట్లో భోంచేయండి అని. నేను కూడా నిజమే అనుకునేవాడిని. 10-12 రోజులు పాపం నిర్భయంగా ఏదో నన్ను తట్టుకుని, నా భయంకరమైనటువంటి స్థితిని తట్టుకుని ఉండేవాడు. కాకపోతే ఆయన నిగర్వి, చాలా విశ్లేషణమైనటువంటి విషయాలు ఆయన దగ్గర ఆ రోజుల్లో. అప్పుడు ఆ ఉత్తరాంధ్ర మొత్తం వంగపండు ప్రసాదరావు గారి దగ్గర నుంచి కాళీపట్నం రామారావు గారు, పురిబండ అప్పలస్వామి గారు, రోణంకి అప్పలస్వామి గారు, భౌడిపాటి రామగోపాల్ గారు, వీళ్ళందరితో అప్పటి ఈయన ద్వారానే నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు వాళ్ళకున్నటువంటి పద్యాలు, వాళ్ళకున్నటువంటి సాహిత్య అవలోకనం ఉందే అక్కడ నేర్చుకున్నటువంటిది. ఎందుకంటే ఇద్దరు కవులు కొట్టుకుంటున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే, ఏదో వాడి బొంద వాడికేం తెలుసు, వీడి బొంద వీడికేం తెలుసు అని కాకుండా, మా గురువు గారు ఎస్వి జోగారావు గారు ఆయన ప్రసన్న కుసుమాయుధం అని ఒక పుస్తకం రాశాడు. దానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ గారికి ఇచ్చాడు. శ్రీశ్రీ గారు చదివి ఆయన ఇంగ్లీష్లో రాశాడు ముందు మాట. అది చూశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. చూసి పొద్దున్నే ఆయన పేపర్కి ఒకటి ఇచ్చాడు. పేపర్కి ఒక చిన్న ఆయన పంపించాడు నోట్. ఎస్ఆర్ఐకి ఆయన శ్రీశ్రీ అని కింద రాకుండా తెలుగులో ఎస్ఆర్ఐ అని రాశాడు. ఎస్ఆర్ఐకి తెలుగంటే గిట్టదు, తెలుగన్నం తింటాడు, తెలుగు నీళ్లు తాగుతాడు, తెలుగు నేల మీద బతుకుతాడు, ఎస్ఆర్ఐకి తెలుగంటే గిట్టదు అని రాశాడు. అది అక్కడ చమత్కారం ఏంటంటే, దానికి రిటార్ట్ ఇచ్చాడు విశ్వనాథ సత్యనారాయణ. 1000 పడగలు. శ్రీశ్రీ రిటార్ట్ ఇచ్చాడు. 1000 పడగలు, 1,00,000 పిడకలు, చాదస్తపు గొడవలు, కాగిత పడవలు, నీటి మీద బుడగలు, నారాయణ నారాయణ అన్నాడు ఇతను. అంటే నేను చెప్పేది, వాళ్ళు తిట్టుకున్నా ఒక 2 మత్త గజాలు కాల్చి యుద్ధం చేస్తున్నాయంటే అక్కడ జరిగేటువంటి ఆ సంరంభాన్ని చూడాలనేటువంటి కోరిక మనకు కలుగుతుంది. తెలుగు సాహిత్యాన్ని ఇలాగా కాచి వడపోసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్న ఈ పవిత్రమైన దీనిలో ముందు సాహిత్యం చెప్పేటువంటి వాడికి, సాహిత్యాన్ని తెలియపరచాలనుకునేవాడికి గర్వం లేకుండా ఉండాలి. ఒకప్పుడు మీరే అన్నారు,
sans without character. A sans, an artist sans character. శీలైన శోభతే విద్య అన్నాడు సంస్కృతంలో. అంటే మనిషికి మనకు తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందలిసిద్దినంచు విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులకడ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్నంటాడు భర్తృహరి సుభాషితాల్లో. తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి ఏనుగులాగా సర్వముందలిసిద్దినంచు విహరించితి. ఇక్కడ 2 పదాలు వాడాడండి. విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ పెద్దగా కూడా తెలుసుకోవాలా ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్నంటాడు. గతించిపోయింది నితాంత గర్వమని. అక్కడేమిటి? విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ అన్నాడు. ఇక్కడ మెలగటం, అక్కడ విహరించటం. ఎంత అందమైనటువంటి పదాలు చెప్పాడు. ఇందులో ఈ పదానికి ఈ పద్యానికి ఇట్లాంటివి ఎన్నో జోడించి ఎన్నో 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 మనం చెప్పుకోవచ్చు. అందుకని అహంకారాన్ని వదిలిపెట్టి నాకు చాలా తెలుసు, ఎవడో చెప్పింది బమ్మెర పోతన రాసి, ఆయన రాసింది నేను మీకు చెప్తున్నా. ఆయన రాసింది మీరు వింటున్నారు కాబట్టి రాసిన వాడు ఆయన, వింటున్న వాళ్ళు మీరు. దీని గొప్పతనం ఏముంది? మైకుది. మైకు నేనే చెప్తున్నాను, నేను చెప్తుంటే వింటున్నారు ఇది అనుకుంటే ఎలాగా? అనుకోకూడదు. అనుకోకుండా ఉన్నప్పుడే, ఆ భుజకీర్తులు మనం తగిలించుకోకుండా ఉన్నప్పుడే తెలుగు సాహిత్యం బతుకుతుంది. ఏ సాహిత్యమైనా బతుకుతుంది, తెలుగు సాహిత్యం బతుకుతుంది ముందు. అందుకనే తనికెళ్ళ భరణి అన్నట్టు చివరిగా నేను పోను వాడు రాడు. సింపుల్. ఇది హైకు. నేను పోను, అహంకారం పోదు, వాడు రాడు, దేవుడు నీ దగ్గరికి రాడు. అందరికీ నమస్కారం. నా సుత్తిని ఇప్పటివరకు ఎంతో ఓపికగా విని మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుతూ, నాది నచ్చిన వాళ్ళు నేను మాట్లాడింది బాగుందనుకుంటే ఆనందించండి, తిట్టాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళు తిట్టండి. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు చాలా సంతోషం, చాలా అద్భుతంగా మాట్లాడారు. మరొక్కసారి తప్పట్లు. మీరు సింగపూర్ ఎప్పుడు పిలిచినా కూడా ఆయన రావడానికి తయారుగా ఉన్నారని ఇందాక మేము కావాలించుకున్నప్పుడు చెప్పారు. ఆ మాట మీ చెవిని వేస్తున్నాను.